నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలింగ్ కు ముందు ఆగని వైకాపా దాష్టికాలు, తెదేపా కార్యకర్తలపై పలుచోట్ల దాడులు. బాపట్ల జిల్లా కర్లపాలెం ఎస్ఐపై వేటు, పోలీస్ స్టేషన్లోనే తెదేపా కార్యకర్తపై దాడి, ఈసీ చర్యలు. ఓటుకు 5,000, నియోజకవర్గానికి 70 కోట్లు. రాష్ట్రంలోని ఓ ప్రధాన పార్టీ ఎన్నికల ఖర్చు 18,000 కోట్లు. అనంతపురం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి, ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యమంటున్న అధికారులు. సమర్థ నాయకుడికే ఓటు వేస్తామంటున్న యువత, ప్రలోభాలకు లొంగబోమని స్పష్టీకరణ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచెల గ్రామంలో వైకాపా మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశం కార్యకర్తలు ఇళ్లపైకి వచ్చి దాడులు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న బాధితుల కారును అడ్డగించి ధ్వంసం చేశారు. బండరాలతో కారు అద్దాలు పగలగొట్టారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాధితులు నందిగామ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. గాయపడిన ముగ్గురికి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఒక్కలే ఉండాలి, టీడీపీ వాళ్ళు ఉండకూడదు, కమ్మవారు ఉండకూడదు, వైసీపీ వాళ్ళు ఒక్కలే ఉండాలి, ఎవరు ఉండకూడదు. మీదపడి ఎట్టయినా కొట్టొచ్చు, రాళ్లు తీసుకొని కత్తులు తీసుకొని దాడి చేయొచ్చు. ఆ వర్షం దాడి చేసి పోయినట్టు పడేసి కొడుతున్నారు. మమ్మల్ని ఏం చేయాలి? మాకు రక్షణ కావాలండి. ఇదే మాట, ఇదే పద్ధతి, ఇదే కేసు పెడతానికి వస్తుంటే ఆ వర్షాన్ని కొట్టారు. ఆడోళ్ళు రాకూడదు, మగోళ్లే రావాలంట. ఆడోళ్ళు రాకుండా ఎట్టుంటారు? మేము టీడీపీ వాళ్ళమని చెప్పి మమ్మల్ని కొట్టాలని కొట్టారండి. పిలిచి మమ్మల్ని ఇంట్లో నుంచి పిలిచి కొట్టారండి. మమ్మల్ని వాళ్ళు వచ్చారండి, ఇంటి మీద 10 మంది దాకా వచ్చారు, బయట ఉన్నారండి 40 మంది దాకా. ప్రెసిడెంట్ గారు వచ్చాడు, వాళ్ళ తమ్ముడు వచ్చాడు, ర్యాంప్ సీన్ వచ్చాడు. టీడీపీ వాళ్ళని దాడి చేశారు. మగవాళ్ళకి పడేసి కొట్టారు, మగవాళ్ళు వచ్చారు, వాళ్ళని పడేసి కొట్టారు. మేము కేసు పెడతానికి వస్తుంటే దారిలో ఊరు బయటకు వచ్చాక ఆడ ముట్టడేసి కారును అద్దాలు పగలు కొట్టి మనుషులను కొట్టారు. మేము ఎటువంటి గొడవలకు పోయేవాళ్ళం కాదు, మేము అందరికి అనుకూలంగా ఉండేవాళ్ళం. వాళ్ళకి ఏంటంటే మేము టీడీపీలో తిరుగుతున్నాం అని చెప్పి, టీడీపీ మెజార్టీ వస్తుంది ఈసారి, వైసీపీకి మెజార్టీ రాదని చెప్పి కావాలని కేవలం గొడవ పెట్టుకుని మమ్మల్ని తగాదాడి, మమ్మల్ని మేము తక్కువగా ఉన్నామని చెప్పి మా మీదకి వచ్చి తగాదా పెట్టుకుని మమ్మల్ని కొట్టి గాయపరిచి ఈ రకంగా బేభత్సం చేసి. మా ఓట్లు అమ్మబడవు, దయచేసి మా ఇంటికి రావద్దు అంటూ బాపట్ల జిల్లా వైకుంఠపురానికి చెందిన ఈమని శ్రీనివాసరావు తన ఇంటికి కట్టిన ఫ్లెక్సీ ఆకర్షణగా నిలిచింది. ఓటుకు నోటు తీసుకొనబడదు అని ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకుని మన తలరాతను మార్చుకోవాలన్నారు. మన బిడ్డల భవిష్యత్తు, దేశ రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే ఓటుకు నోటు తీసుకోవద్దని హితవు పలికారు. మరి ఓటరు అనేది చాలా విలువైంది, అమూల్యమైనది. అసలు ఓటుని మరి పవిత్రమైనగా భావించి మనం రేపు వినియోగించుకోవాలి. మరి అసమంటి అనేక మంది నాయకులు అనేక డబ్బులకు ప్రభావితం పెడుతున్నారు, వాటికి మోసపోకండి. రేపు మనం తీసుకున్నామంటే వాళ్ళని నిలదీసి అక్కడ కోల్పోతాము. మరి మన బిడ్డల భవిష్యత్తు ఉండాలంటే ఓటుకి నోటు తీసుకోకుండా మీ అమూల్యమైన ఓటుని మంచి నాయకుడిని చూసుకొని ఎన్నుకోండి. రేపు మీ పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుపడితే మన తలరాత్రి మాత్రం. రేపు ఎవరు కూడా ఇళ్లలో ఉంచకుండా మీ ఓటుని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మీ శ్రీనివాస్, చీరాల, వైకుంఠపురం. ఓటుకు 4 నుంచి 5,000, నియోజకవర్గానికి 70 కోట్ల పైమాటే. మొత్తంగా కొనుగోళ్లు, పంపిణీలకే 18,000 కోట్లు వెదజల్లుతున్నారు. రాష్ట్రంలో ఓ ప్రధాన పార్టీ సాగిస్తున్న ఎన్నికల యజ్ఞం ఇది. ఆంధ్రప్రదేశ్ అనే ఈ యజ్ఞగుండంలో సమిధులు ఓటర్లే. వాస్తవమేంటంటే సమిధులుగా మారుతున్న ఈ ప్రజల నుంచే 5 ఏళ్లుగా అంతకు 10 పిండేశారు. మొన్నటి వరకు మా విజయానికి తిరుగులేదని మేకపోతు గాంభీర్యం ఒలకబోసిన ఆ పార్టీ నాయకుడికి విజయంపై విశ్వాసం సన్నగిల్లుతోంది. డబ్బునే నమ్ముకుందాం, ఎంతకైనా సిద్ధమంటూ తెగ కుమ్మరించేస్తున్నారు. 5 ఏళ్లుగా అవినీతి అక్రమాలతో ఆ పార్టీ నేతలు పోగేసిన నోట్లు కట్టలు తెంచుకుంటున్నాయి. ఎంత రేటైనా పర్లేదు, ఓటరును కొనేయడానికి సిద్ధమంటున్నాయి. ప్రజల్ని, ప్రకృతి వనరుల్ని దోచేసి పోగేసిన ఆ సొమ్ములు ప్రజాభిప్రాయాన్ని మార్చేయడానికి
చేతులు మారుతున్నాయి. ఓటరును ప్రలోభపెట్టి మరోమారు అధికారంలోకి వచ్చి అందిన కాడికి దోచేయాలనుకుంటున్న నేతల కోసం కరెన్సీ కాగితాలు కథన రంగంలో కాలు దువ్వుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి 18,000 కోట్లు ఖర్చు పెట్టడం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. శుక్రవారం నుంచే ఆ పార్టీ ఇంటింటి తలుపు తడుతోంది. ఎవరైనా తమకు వద్దంటే దాడులకు తెగబడుతోంది. కొన్ని కీలక నియోజకవర్గాల్లో 100 కోట్లు పెట్టేందుకు వెనకాడటం లేదు. ఎక్కడ చూసినా బస్తాల కొద్దీ నోట్ల కట్టలే. ఎవరైనా తనిఖీ అధికారులు వస్తున్నారంటే 1-2 బస్తాలు అక్కడే విసిరేసి వెళ్లేందుకు వెనకాడటం లేదంటే డబ్బంటే ఎంత లెక్కలేనితనమో అర్థం చేసుకోవచ్చు. వివిధ స్థాయిల నాయకులకు ప్యాకేజీ కింద లక్షల నుంచి కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 20 కోట్ల విలువైన మద్యం నిల్వలు పెట్టి ఓటర్లను మత్తులో ముంచేస్తున్నారు. ఈ డబ్బంతా తిరిగి సంపాదించుకోవడానికి మరిన్ని అవినీతి యజ్ఞాలు చేస్తారో, ఎన్ని లక్షల మంది ఆస్తుల్ని లాగేసుకుంటారో. ఐదేళ్లుగా పదే అబద్ధాలతో ప్రజల్ని నమ్మిస్తూ వచ్చిన ఆయన ఇంతకాలం తన మాటల్ని వారంతా నమ్మేశారనే భ్రమల్లో తేలిపోయారు. ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి తన స్వరూపం ప్రజలకు తెలిసిపోవడంతో ఆలోచనలో పడ్డారు. సొంత సంస్థల సర్వేలతో పాటు జాతీయ సంస్థలు ప్రతికూల ఫలితాలు ఖాయమనే సంకేతాలు ఇస్తుండటంతో ముఖ్యనేత ఆలోచనలో పడ్డారు. జనంలో విశ్వాసం కోల్పోవడంతో ఇక అడ్డదారుల్లో పోగేసిన డబ్బునే నమ్ముకుని రాజకీయం ప్రారంభించారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి 10 రూపాయలు ఇస్తే మీరు 20 ఇచ్చేయండి అని కుమ్మరింపులు ప్రారంభించారు. నేతలు కార్యకర్తల కొనుగోలుకు వెనుకాడవద్దంటూ తమ నేతలకు సూచించారు. కొనుగోళ్లు పంపిణీలో భాగంగా నియోజకవర్గానికి 70 కోట్ల చొప్పున తరలించి అక్కడి నేతలకు అప్పగించారు. సభలకు సైతం స్వస్తి చెప్పి ఎక్కడెక్కడ పంపిణీ ఎలా ఉంది, గెలవాలంటే ఇంకా ఎంత అవసరమనే సమీక్షలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున 2,30,000 మంది ఓటర్లుండగా అందులో కనీసం 65% మందికైనా డబ్బు పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు బూత్ల వారీగా ఎక్కడెక్కడ ఎంతెంత మంది ఓటర్లు ఉన్నారు, అందులో ఎందరికి డబ్బులు పంపిణీ చేయాలనేది లెక్కలేసి మరీ సిద్ధం చేసి పంపిణీ ప్రారంభించారు. మండలాల్లో ఒక మాదిరి పట్టున్న నేతకు 2 కోట్లు, 1-2 మండలాల్లో ప్రభావం చూపగలిగే వారైతే 1 కోటి, మండల స్థాయి నాయకులైతే 50 లక్షలు, కుల సంఘాలను ప్రభావితం చేసే వారికి 25 నుంచి 50 లక్షల వరకు ప్యాకేజీగా ఇస్తున్నారు. డిమాండ్ను బట్టి మరికొన్ని చోట్ల ఇంకా ఎక్కువ కూడా చెల్లిస్తున్నారు. మేజర్ పంచాయతీ స్థాయి నాయకులకు 50 లక్షలు, ఓ మాదిరి పంచాయతీ నాయకులకు 20 లక్షలు, ఇంకా చిన్న పంచాయతీలకు 10 లక్షల చొప్పున ఇస్తున్నారు. కాలనీలు, అపార్ట్మెంట్ల సంఘాలకు, అందులోని ఓటర్లను ప్రభావితం చేసే వారికి ఓట్లను బట్టి ప్యాకేజీ నిర్ణయించి చెల్లిస్తున్నారు. ఎక్కడా చిన్నపాటి అవకాశాల్ని వదలకుండా కొనుగోళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. జే బ్రాండ్లు, గోవా మద్యం వద్దంటూ అందరూ తిరస్కరించడంతో కేవలం మద్యం కోసం ఒక్కొక్కరికి 300 నుంచి 500 వరకు డబ్బులు చేతికి అందిస్తోంది. ఇలా రోజు వేల మందికి పంపిణీ చేస్తోంది. కోస్తాలోని ఓ నియోజకవర్గంలో మద్యం పంపిణీకే రోజుకు 20 నుంచి 30 లక్షల వరకు వెచ్చిస్తోంది. గెలుపు అవకాశాలు రోజురోజుకు సన్నగిలుతుండటంతో ఓటు రేటును పెంచేస్తున్నారు. తొలుత 3,000 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. కొన్ని కీలక నియోజకవర్గాల్లో 4,000 ఇస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి ముఖ్య నేతలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో శుక్రవారం నుంచి 5,000 చొప్పున ఇస్తున్నారు. ప్రత్యర్థులు ఇచ్చే సొమ్ముకు అనుగుణంగా 2వ విడతగా మరికొంత ఉంటుందని హామీలిస్తున్నారు. ఎక్కడ ఎంతైనా ఖర్చు చేసి మెజారిటీ తగ్గించడమే లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా చివరి రోజు మరింత కుమ్మరించేందుకు సిద్ధమైంది. ఎంత ప్రయత్నం చేసినా గెలిచే అవకాశం లేదని తేలిన నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీపై ఈ పార్టీ చేతులెత్తేసింది. ఉత్తరాంధ్ర, కోస్తాలోని పలు నియోజకవర్గాల్లో ఎంత ఖర్చు చేసినా ప్రయోజనం ఉండదని తాము చేయించిన సర్వేల్లోనే తేలింది. దీంతో శుక్రవారం నుంచి వ్యూహం మార్చారు. అక్కడ ఓటుకు 1000 ఇస్తే సరిపోతుందని నిర్ణయించారు. మిగిలిన సొమ్మును రాయలసీమలో గట్టి పోటీ ఉండే నియోజకవర్గాలకు తరలిస్తున్నారు. 2 రోజులుగా ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. రాయలసీమలోనూ గతంలో తేలిగ్గా విజయం సాధించిన నియోజకవర్గాల్లో ఈ దఫా అంచనాకు మించి భారీగా ఖర్చు చేయక తప్పదని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఈ పార్టీ అవినీతి చరిత్ర రాష్ట్రంలోని ఓటర్లందరికీ అర్థమైంది. నగదు పంపిణీకి ఇంటి వద్దకు వచ్చే నేతలు 2 నుంచి 3,000 ఇస్తామని చెబుతున్నారు. దీంతో ఓటర్లలోనూ తిరుగుబాటు మొదలవుతోంది. అన్ని చోట్ల ఓటుకు 5,000 ఇస్తున్నారంటున్నారు. మీరేమో 2,000 ఇచ్చి మిగిలింది నొక్కేస్తున్నారా అని నిలదీస్తున్నారు. అయినా అదంతా మా డబ్బేగా, ఓటుకు 5,000 ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు. తమ పార్టీ సానుభూతి పరులు కారంటూ కొన్ని చోట్ల డబ్బు ఇవ్వడం లేదు. దీంతో అలాంటి వారు వీధుల్లోకి వచ్చి తమకెందుకు డబ్బు ఇవ్వరని నేతలను నిలదీస్తున్నారు. దీంతో విస్తుపోవడం పార్టీ నేతల వంతవుతోంది.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని అందరూ సద్వినియోగం చేసుకోవాలని బాపట్లకు చెందిన సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఓటు హక్కు ఆవశ్యకతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ రోజుని సెలవు దినం కాలక్షేపం చేయకుండా గడప దాటి గమ్యానికి చేర్చే నాయకుడిని ఎన్నుకోవాలని సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు మద్యానికి లొంగకుండా వివేకంతో ఓటు వేయాలని కోరుతున్నారు. నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎవరైతే సమర్థులైన అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే మంచివారు అనుకుంటామో, మనం ఎవరైతే మనకు సుపరిపాలన అందించగలరు అనుకుంటామో వారికి మనం ఓటు వేసి మన దేశ భవిష్యత్తు బాగుపడాలంటే, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే, మంచి పాలన మనకు అందాలంటే మనం తప్పనిసరిగా ఓటు వేయాలి. ఓటు వేయడమే కాకుండా మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి. ఓటు వేయకపోతే మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడతాయి. 60% పోలింగ్ మాత్రమే జరిగితే అక్కడ ముగ్గురు అభ్యర్థులు రంగంలో ఉంటే ఎవరికి 22% ఓట్లు వస్తాయో వారే ఎన్నికవుతారు. అలా కాకుండా అధిక శాతం మంది ప్రజల మద్దతు గల ప్రభుత్వాలు ఏర్పడాలంటే తప్పనిసరిగా అందరూ ఓటింగ్ చేయాలి. 90% ఓటింగ్ పోలింగ్ జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుంది, ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. ముసలా ముద్దగా ఎక్కడున్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా వచ్చి ఓటుని సద్వినియోగం చేసుకోండి. తద్వారా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం. ప్రలోభాలకు లోపడవద్దు. ఒక్కసారి ప్రలోభపడితే ఆ ప్రభుత్వానికి మనం బానిసలమే అవుతాం తప్ప మనం ఎదిరించి కానీ సమాజంలో ఏం కావాలని అడిగి చేయించుకునే శక్తి కోల్పోతాం. కాబట్టి ఎటువంటి ప్రలోభాలకు లోపడవద్దు. ఈ మద్యం ఒకటి మహమ్మారి మన సంఘాన్ని, అంటే మన సొసైటీని ముఖ్యంగా పాడు చేసేది మద్యం. కాబట్టి ఎవరు కూడా ఈ మద్యానికి లోబడి మీరు మాత్రం మీ ఓటు హక్కుని దుర్వినియోగం చేసుకోవద్దు. మద్యం ఎవరైనా వచ్చే పని అయితే, మద్యం ఇచ్చే పని అయితే, అయ్యా మేము మాత్రం తీసుకోమని చెప్పండి. మాకు నచ్చిన అభ్యర్థికి మేము ఓటు వేసుకుంటాం, మీరు మమ్మల్ని బలవంతం చేయొద్దు, మీరు మమ్మల్ని ప్రలోభ పెట్టొద్దు అని నిర్ముఖమాటంగా మీరు చెప్పండి. అలాగే డబ్బులు కూడా ప్రతి ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళని కూడా మీరు, అయ్యా మేము మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేస్తాం, మీరు మాత్రం మాకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, చక్కగా మీరు మీ డబ్బులు మీ దగ్గర అట్టు పెట్టుకోండి, మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మాకు నచ్చిన వాళ్ళకి మేము ఓట్లు వేసుకునే పనిగా మమ్మల్ని స్వేచ్ఛగా ఉండనివ్వండి అని సున్నితంగా తిరస్కరించండి మీరు డబ్బులు ఇచ్చేవాళ్ళని. ఓటు హక్కుతోనే మనం ప్రభుత్వాలని నిలపాలన్నా మార్చాలన్నా అది ఓటు గలవారికి ప్రధాన ఆయుధం. మరి ఆయుధాన్ని ఉపయోగించుకొని మరి అందరూ కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొని వాళ్ళకి ఇష్టమైనటువంటి గుర్తుకు ఓటేసుకుని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సొంత ఊర్లకు వెళ్లేందుకు వస్తున్న ఓటర్లతో విజయవాడ బస్టాండ్ కిటకిటలాడుతోంది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియలో పాల్గొని తమ విలువైనటువంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ ఎత్తున ఏపీ ఓటర్లు తరలి వస్తున్నారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి వారు వివిధ మార్గాల ద్వారా ఇక్కడికి వారి స్వస్థలాలకు బయలుదేరారు. వస్తున్నటువంటి వారితో విజయవాడలో ఉన్నటువంటి ప్రయాణ ప్రాంగణాలను కూడా కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం మనం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. 2 రోజుల నుంచి ఇటు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో, ఇటు బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏపీ ఓటర్లందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారి స్వస్థలాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మొత్తం కూడా విపరీతమైనటువంటి రద్దీ నెలకొంది. ప్రస్తుతం చూస్తున్నాం, ఇవాళ ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున ఓటర్లు హైదరాబాద్ నుంచి ఇక్కడ విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కు చేరుకున్నారు. వారందరూ కూడా వారి ప్రాంతాలకు, విజయవాడ నుంచి ఇటు మచిలీపట్నం, గుడివాడ, అలాగే ఏలూరు తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు గాను వారు ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో గుడివాడ అలాగే మచిలీపట్నం నాన్ స్టాప్ కౌంటర్ దగ్గర పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి విజయవాడ చేరుకున్నటువంటి ప్రయాణికులందరూ కూడా వారి స్వస్థలాలకు వెళ్లేందుకు టికెట్లు తీసుకునేందుకు నాన్ స్టాప్ బస్సులను సరిపడా ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేయలేదు. వాటిలను కూడా ముందుగానే క్యూలో నిలబడి గంటల తరబడి వేచి చూసి టికెట్లు తీసుకొని తర్వాత బస్సు ఎక్కాల్సినటువంటి పరిస్థితిని కనిపిస్తోంది. అదేవిధంగా సరిపడా బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతూ
ఉన్నారు. ఇటు మచిలీపట్నం, గుడివాడ సహా అవనిగడ్డ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సరిపడా బస్సులు లేవు. దీంతో ప్రయాణికులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు ఇటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు సహా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా మంది ప్రయాణికులు కనీసం టికెట్ దొరకని పరిస్థితులను కూడా వారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఇటు ఓటేసేందుకు ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి ప్రయాణికులందరూ కూడా తమ ప్రాంతానికి వెళ్లేందుకు బస్సులు దొరకని పరిస్థితుల్లో అష్టకష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ప్రయాణికులను వారి యొక్క ఇబ్బందులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? బస్సులు ఉన్నాయా? తీసుకోవాలండి, భీమవరం కూడా టికెట్ తీసుకోవాలా? ఇప్పుడు వచ్చామండి, ఇప్పుడేనండి. టూలేండి, 10 నిమిషాలే. మేము ఇప్పుడే వచ్చానండి, హైదరాబాద్ బస్సు దిగి ఇప్పుడే వచ్చాడండి. నేను ఇప్పుడు వచ్చానండి, నాకు తెలియదు, ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే 5 నిమిషాలు అవుతుంది వచ్చా. చాలా ఇబ్బంది పడ్డాను, బస్సులు లేవు. గుంటూరు బస్సు ఉంటే గుంటూరు బస్సు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇటు వచ్చాను. డైరెక్ట్గా బస్సులు ఇటు లేవు, ఇటు ఖాళీలో మామూలు ప్యాసింజర్ అసలు ఏ బస్సులు ఖాళీ లేవు. అసలు క్యాబిన్లో కూర్చొని వచ్చాం, బస్సులు ఖాళీ లేవు. లేవండి, చాలా ఇబ్బంది పడ్డాం. చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఇబ్బంది పడుతున్నారు బస్సులు లేక? చాలాసేపు అవుతుందండి, చాలాసేపు దాపు 1 అవర్ అవుతుంది. తుని 1 అవర్ తర్వాత 1 o'clock తర్వాత వస్తాయంట. అప్పటిదాకా ఏడు ఉండాలండి, తిరిగి చూస్తున్నాం. రాజమండ్రి కోసం అని ట్రై చేస్తుంటే రాజమండ్రి కూడా దొరకట్లేదు. చాలా టికెట్లు కూడా దొరకట్లేదు. ఆడ మొత్తం రష్ చాలా ఉంది. లైన్ చూసారు కదా మీరే, గంటలు చెమటతో ఈ సమ్మర్లో తినకుండా ఏడైతే అండి. ఇది పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక ఇటు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఇవాళ ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున ప్రయాణికులు, ఓటర్లు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు వచ్చారు. వారికి సరిపడా బస్సులు లేక మాత్రం చాలా అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఇటు బయటికి వెళ్ళి బస్టాండ్ బయటికి వెళ్ళి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నప్పుడు వారు కూడా భారీ ఎత్తున ఛార్జీలు పెంచి వసూలు చేస్తున్నారు. దాదాపు 2 3 ఛార్జీలు వసూలు చేస్తూ ఇటు ఆటో వాళ్ళు కానీ, ట్యాక్సీలు కానీ, ఇతర ప్రైవేటు వాహనాలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి సరిపడా బస్సులు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రయాణికులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో తాజా పరిస్థితి. కెమెరామెన్ సోమేష్తో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.